నమస్కారం మన భారత్ న్యూస్ కి స్వాగతం. ఎన్జీఎం వైద్య సేవల్లో నిర్లక్ష్యం. వరంగల్ ఎన్జీఎం ఆస్పత్రిలో అత్యవసర వైద్య సేవల్లో నిర్లక్ష్యం కొనసాగుతోందని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. వరంగల్ కలెక్టరేట్లో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీ దిశ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాంతాల నుంచి రాత్రివేళ అత్యవసర రోగులు వస్తే ఎన్జీఎం ఆస్పత్రి వైద్య సిబ్బంది స్పందనలో అలసత్వం కనిపిస్తున్నదని ఎంపీ స్పష్టం చేశారు. తమ నియోజకవర్గ ప్రజల కోసం వైద్య సేవలు కోరుతూ గతంలో ఉన్నతాధికారులకు ఫోన్ చేస్తే చాలాసార్లు స్విచ్ ఆఫ్, మరికొన్నిసార్లు స్పందనే లేకుండా ఉండేదని వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో ఇలాంటి నిర్లక్ష్యం అసహ్యం అంటూ వెంటనే ప్రత్యేక ఎమర్జెన్సీ కౌంటర్ ఏర్పాటు చేసి డాక్టర్లు సిబ్బంది షిఫ్ట్ విధానంలో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చూడాలని ఎన్జీఎం సూపరింటెండెంట్ హరీష్ చంద్రారెడ్డిని కోరారు. ఆస్పత్రి పరిశుభ్రత, వైద్యకరాల కొరతపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అవసరమైన నిధుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడతామని చెప్పారు. అలాగే సీఎస్ఆర్ నిధులను తెప్పించే ప్రయత్నం చేస్తామని, దాతలు ముందుకు వచ్చి ఎన్జీఎం ఆస్పత్రి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు.